సూరజ్ని కిడ్నాప్ చేసిన జ్యోత్స్నాకి ఎదురుపడ్డ గుండె పగిలే నిజం. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సూరజ్ని కిడ్నాప్ చేసిన జ్యోత్స్నాకి ఎటువంటి నిజం బయటపడింది, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. జ్యోత్స్న పారిజాతం పోటీలో ఎలాగైనా సరే దీపని ఓడించి దీపని సీఈఓ సీట్లో నుంచి కిందకి దించేసి మళ్ళీ తన విలువ శివనారాయణ తెలుసుకునేలా చెయ్యాలని పారిజాతం జ్యోత్స్న ఓడిపోవాలని నిర్ణయించుకుంటారు. అలా నిర్ణయించుకున్న తర్వాత ముందు ఆ సూరజ్ గారిని మనం దీపకి సహాయం చేయకుండా దూరం పెట్టాలి. కార్తిక్ నీ మాట విని ఎలాగో సహాయం చేయడం అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అప్పుడే ఇక అంటూ ఉంటుంది పారిజాతం, వాణ్ణి ఏదోటి చెయ్యాలని అనుకున్నాం కదా, నాకు ఒక ఐడియా వచ్చింది జ్యోత్స్న అని అనగానే ఏంటి ఐడియా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. వాణ్ణి కిడ్నాప్ చేసేద్దాం అని పారిజాతం అనడంతో అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్న, గ్రాని నిజంగానే నువ్వు చాలా తెలివిగా ఆలోచించావు, నువ్వు నీ బుర్రకి పదును పెట్టావు అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇక పారిజాతం అంటే ఏంటనుకుంటున్నావు, పారిజాతం రంగంలోకి దిగనంతసేపే రంగంలోకి దిగితే అలాగే ఉంటుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని పారిజాతం, మరి ఇప్పుడు ఏం చేయబోతున్నావు నువ్వు, ప్లాన్ అయితే నేను చెప్పాను, మరి దాన్ని అమలు చేసే పద్ధతి నువ్వే చూసుకోవాలి అని అనడంతో అప్పుడే ఇంకా జ్యోత్స్న ఆ సంగతి నాకు వదిలై అని అంటూ తను సూరజ్ దగ్గరికి వెళ్తుంది. సూరజ్ దగ్గరికి వెళ్ళి నేను నా ఫ్రెండ్కి కొంచెం సీరియస్గా ఉంది, వెళ్తున్నాను, నాకు సహాయం వస్తావా అని సూరజ్ని అడుగుతుంది. అప్పుడే ఇక సూరజ్, ఏంటి మీ ఫ్రెండ్కి సీరియస్గా ఉందా, నన్ను తోడు రమ్మంటున్నావా, నన్నే రమ్మంటున్నావా, అయినా నువ్వు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటావు కదా, నన్నెందుకు రమ్మంటున్నావు అని సూరజ్ అయితే అడుగుతాడు. ఇక సూరజ్ అలా అడిగిన తర్వాత అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది జ్యోత్స్న, అంటే కొంచెం లేట్ అయింది కదా, చీకటి పడింది, అందుకనే నిన్ను హెల్ప్గా రమ్మంటున్నాను, రావా అని అడుగుతుంది. ఎందుకు రాను, నువ్వు పిలిస్తే ఎక్కడికైనా వస్తాను అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది, చాలా థ్యాంక్స్, నేను అడగంగానే వస్తున్నందుకని జ్యోత్స్న చెప్తూ ఉంటుంది. జ్యోత్స్న సూరజ్ని తీసుకొని ఇక తనైతే వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత చాలాసేపు ఇక డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తాడు. సూరజ్, ఎక్కడికి, చాలా దూరం వచ్చాను, ఇప్పటి వరకు అసలు ఎక్కడా కూడా మీ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కనిపించలేదు, చెప్పు అని అడుగుతూ ఉంటే ఇక్కడే ఉంది ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అని ఒక ఇంటికైతే తీసుకువెళ్తుంది జ్యోత్స్న. ఇక తీసుకువెళ్ళిన తర్వాత ఈ ఇల్లేనా అని అడుగుతూ ఉంటే అవును, లోపలికి రా, తొందరగా రా అని జ్యోత్స్న కంగారు పెడుతుంది. అప్పుడే సూరజ్ అయితే లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక సూరజ్ని ఇద్దరు రౌడీలు అయితే తల మీద కొట్టి ఇక కుర్చీలో తాళ్లతో కట్టేస్తారు. ఇక జ్యోత్స్న అంటుంది, రే సూరజ్, నువ్వు ఆ దీపని గెలిపించాలని అనుకుంటున్నావేమో, అది నీ వల్ల కాదు, ఆ దీప ఓడిపోవడం నేను మళ్ళీ సీఈఓ సీట్లో కూర్చోవడం అంతా జరిగిపోతుంది అని జ్యోత్స్న సూరజ్ని చూస్తూ అంటూ ఉంటుంది. నేను చెప్పేవాడుకు వీడిని అసలు ఇంచి కూడా బయటికి కదలనివ్వకుండా చెయ్యండి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అలా అన్న తర్వాత అప్పుడే ఇక జ్యోత్స్న ఇంటికైతే వెళ్ళిపోతుంది. ఉదయం అవుతుంది. ఉదయం అవ్వగానే దీప అయితే సూరజ్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. సూరజ్ ఫోన్ రింగ్ అవడంతో అప్పుడే సూరజ్ స్పృహలోకి వస్తాడు. తన జేబులోనే ఫోన్ ఉంటుంది. పక్కనే ఉన్న రౌడీ, రే వీడికి ఫోన్ వస్తుందిరా అని వెంటనే ఫోన్ లాగేసుకుంటాడు. అప్పుడే సూరజ్ స్పృహలోకి వచ్చి ఎవరు మీరు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక సూరజ్ అలా అడిగిన తర్వాత, రే మేమెవరైతే నీకెందుకో, నువ్విక్కడ కిడ్నాప్ అయ్యి ఉన్నావో, నోరు మూసుకొని కూర్చో అని అంటూ ఉంటారు సూరజ్ని. నా ఫోన్ ఇలా ఇవ్వు అని అంటూ ఉంటే, నువ్వు కిడ్నాప్ అయ్యావంటే నీ ఫోన్ అడుగుతావేంటి, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, నోరు మూసుకొని కూర్చోమని చెప్పామా, అరే వీడిని చూస్తుండ్రా, నేను ఇప్పుడే వస్తాను అని అంటూ ఉంటాడు రౌడీ. తర్వాత దీప సూరజ్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని అంటూ ఉంటుంది కార్తీక్తో. తను ఏ పనిలో ఉన్నాడో, లేకపోతే సైలెంట్ పడిపోయిందేమో ఫోన్, ఏమన్నా ఇంటికి వెళ్ళి చూద్దాము అని అంటూ ఉంటే ఒకసారి జ్యోత్స్నకి ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటుంది కార్తీక్ని.
అవసరం లేదు దీప, మనం ఆఫీస్కి వెళ్ళే దారే కదా, పద వెళ్దాం అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే ఇక కార్తీక్ దీప ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. అవుట్ హౌస్లో ఇక తలుపులు తీసి ఉండడం అన్నీ చూసి సూరజ్ తలుపులు తీసి ఉన్నాయని లోపలికి వెళ్తారు. ఎక్కడా కూడా సూరజ్ కనిపించడం, తన ఫోను మళ్ళీ స్విచ్ ఆఫ్ అయితే వస్తూ ఉంటుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం చూసి అప్పుడే ఇక అంటూ ఉంటుంది దీప, ఇదేంటి బావా, సూరజ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు, కనిపించడం లేదేంటి అని అనగానే అప్పుడే ఇక అదే నాకు అర్థం కావడం లేదు, అసలు సూరజ్ ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు అని అనుకుంటూ ఉండగా జ్యోత్స్న వస్తుంది. ఏమైంది బావా అని అడుగుతూ ఉంటుంది. సూరజ్ని నువ్వేమన్నా చూసావా, తను ఎక్కడికైనా వెళ్ళాడా అని అడుగుతూ ఉంటే సూరజ్ నేనేం చూడలేదే, తను ఆఫీస్ నుంచి వచ్చాక లోపలికి వెళ్ళిపోయాడు అంతే, నాకేం తెలీదు అని జ్యోత్స్న అనడంతో నిజం చెప్పు జ్యోత్స్న, మీరిద్దరేమన్నా గొడవ పడ్డారా అని అడుగుతూ ఉంటే ఏంటి బావ నువ్వు అలా మాట్లాడుతున్నావు, మేమిద్దరం గొడవ పడితే సూరజ్ కనిపించకపోవడం ఏంటి, భలేగా అడుగుతున్నావే నువ్వు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో శివన్నారాయణ వస్తాడు. శివన్నారాయణ రావడంతో ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదు తాత, ఏంటో సూరజ్ కనిపించడం లేదు, తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్తూ ఉంటాడు కార్తిక్. అవునా, అదేంటి, రాత్రి కూడా నాతో మాట్లాడాడే, ఈ పోటీలో మనమే గెలుస్తామని నాకు ధైర్యం కూడా చెప్పాడు, ఇంతలోనే తను ఎక్కడికి వెళ్ళిపోయాడు, అసలు ఏమై ఉంటాడు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని కార్తిక్, తను ఎక్కడికి వెళ్ళాడో నేను తెలుసుకుంటాను, మీరేమీ కంగారు పడకండి అని కార్తిక్ చెప్తాడు. ఇంతలో జ్యోత్స్నాకి ఫోన్ వస్తుంది. ఇక జ్యోత్స్నాకి ఫోన్ రావడంతో అప్పుడే ఇంకా జ్యోత్స్న పక్కకి వెళ్తుంది. ఏంట్రా ఎందుకు ఫోన్ చేసావని రౌడీని అడుగుతుంది. మేడం, అతనికి ఫోన్కి ఎవరో పదే పదే ఫోన్ చేస్తూనే ఉన్నారు, వాడికి స్పృహ కూడా వచ్చింది, ఫోను నా దగ్గర ఉంది అని అంటూ ఉంటాడు. నేను వస్తున్నాను, ఆ ఫోను నేను తీసుకుంటాను అని జ్యోత్స్న అయితే ఇక అక్కడికి వెళ్తుంది సూరజ్ దగ్గరికి. అప్పుడే ఇక సూరజ్కి అయితే తను కనిపించదు. సూరజ్కి కనిపించకుండా తను రౌడీని బయటికి రమ్మని ఆ ఫోన్ అయితే తీసుకుంటుంది. అప్పుడే ఫోన్ తీసుకొని నేనే కిడ్నాప్ చేయించానని వాడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలియకూడదు, వాడిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక జాగ్రత్తగానే చూసుకుంటాం మేడం అని అంటూ ఉంటాడు రౌడీ. లోపలికైతే వెళ్ళిపోతాడు. తర్వాత జ్యోత్స్న ఫోను స్విచ్ ఆన్ చేస్తుంది. ఫోను స్విచ్ ఆన్ చేసి ఫోను ఓపెన్ చెయ్యంగానే ప్రొఫైల్ పిక్ మాలిని, దక్షిణామూర్తి, సూరజ్ ముగ్గురు కూడా కలిసి ఉన్నాం ఫోటో అయితే ఉంటుంది. అది చూసి ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. షాక్ అయిపోతూ ఉండగా అప్పుడే ఇక దక్షిణామూర్తి అయితే ఫోన్ చేస్తాడు సూరజ్కి. ఇక ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది జ్యోత్స్న. సూరజ్, ఎక్కడున్నావు, ఆఫీస్కి బయలుదేరావా? శివన్నారాయణ అంత ఈజీగా పోటీలకి ఎలా ఒప్పుకున్నాడా అనుకున్నాను, నువ్వే ఒప్పించావని మీ అమ్మ చెప్పింది అని అంటూ ఉంటాడు దక్షిణామూర్తి. ఏంటి సూరజ్ ఏమీ మాట్లాడడం లేదు, పక్కన ఎవరైనా ఉన్నారా, తర్వాత చైనా అని అంటూ ఉంటాడు దక్షిణామూర్తి. నువ్వు నా మనవడవని ఎవ్వరికీ కూడా తెలియకూడదు అంటూ ఫోను పెట్టేస్తాడు. ఈ పోటీలో మనమే నగ్గాలి, శివన్నారాయణ ఓడిపోవాలి అని చెప్తూ ఉంటాడు. జ్యోత్స్న దక్షిణామూర్తి మాటలు విని షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ సూరజ్ గాడు దక్షిణామూర్తి మనవడా అని స్టన్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో దక్షిణామూర్తి మనవడు సూరజ్ అని జ్యోత్స్న తెలుసుకోబోతుంది. మరి ఇప్పుడు జ్యోత్స్న ఏం చేయబోతుంది, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.